డియర్ పేరెంట్స్, డూ యూ ఫైండ్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ కిడ్స్? అదేనండి. ఇప్పుడు మనం ఏ ఏ విషయాలైతే మాట్లాడుకోబోతున్నామో, వాటిల్లో మీ పిల్లల్లో ఇటువంటి సమస్యలేవైనా మీరు ఫైండ్ ఔట్ చేస్తున్నారా? అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు క్లాస్ 5థ్ నుండి 12థ్ స్టాండర్డ్ లోపు ఉన్నారు అంటే, అలాగే ఇప్పుడు మీరు చూడబోతున్న, అలాగే వినబోతున్న సమస్యల్లో వాళ్ళేమైనా ఫేస్ చేస్తున్నారు అనంటే, దాని నుండి ఎలా వాళ్ళని బయటపడేయాలి అన్న ఆలోచన మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, దానన్నింటికి కూడా ఒకటే సొల్యూషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది. అదేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ పెడదాం. అసలేంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్? ఈ క్లాస్ 5థ్ నుండి 12థ్ వరకు ఎవరెవరైతే పిల్లలున్నారో, వాళ్ళల్లో ముఖ్యంగా కనిపించే ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలా మంది పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తున్నారేంటంటే, మా పిల్లలు చదువుతున్నారు, కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మిగతా పిల్లల్లా యాక్టివ్‌గా అన్నీ చేసుకోవడం అవ్వడం లేదు అని. అలాగే డిస్టర్బెన్సెస్. చాలా మంది పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, ఐ మీన్ టీనేజ్ పిల్లల వరకు కూడాను, ఈ టీవీ, మొబైల్స్‌తో ఎంగేజ్ అయిపోయి, స్టడీస్ కోసం వాళ్ళెంత కాన్సంట్రేట్ చేయాలో అంత చేయడం జరగడం లేదు. అలాగే డిస్టర్బెన్సెస్‌లో ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్. ఒకవేళ మన పిల్లలు ఏదో చదువుదామనో, రివిజన్ చేద్దామనో కూర్చున్నా గూడా, వాళ్ళ ఫ్రెండ్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తది. లేదా వాళ్ళు ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యి ఉంటారు. పలానా దగ్గరికెళ్దాం, పలానాది చేద్దాం అని. ఆటోమేటిక్‌గా వాళ్ళ టైం అటు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫోకస్ మన స్టడీ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటది. అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, డిస్టర్బెన్సెస్‌లో వర్చువల్ గేమ్స్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది దీనికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. అలాగే థర్డ్ వచ్చి హ్యాబిట్స్ అండ్ అడిక్షన్స్. ఎక్కువ మంది పిల్లలు జంక్ ఫుడ్‌కి అలవాటు పడ్డం, దాన్ని తినడానికే ఫేవర్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే వాటర్ ఇంటేక్ సఫిషియెంట్‌గా తీసుకోకపోవడంతో, వాళ్ళకి స్టొమక్ రిలేటెడ్ చాలా సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. చిన్నప్పటి నుండే రకరకాల డైజెస్టేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా దానికి సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. అలాగే ఎక్సర్‌సైజెస్. మనకు తెలుసు పిల్లలకి ఎక్సర్‌సైజెస్ అండ్ గేమ్స్ అన్నవి చాలా మంచిది. వాళ్ళ బాడీ అండ్ మైండ్‌ని గూడా ఉంచుతాయని. కానీ ఈ మధ్య కాలంలో అలా ఉండడం లేదు పిల్లలు. ఈ మొబైల్స్, గ్యాడ్జెట్స్ వాడుతూ మిగతా టైంలో కొంచెం డల్‌గా ఉంటూ ఫిజికల్ యాక్టివ్‌నెస్ అన్నది వాళ్ళలో కనిపించడం లేదు. దాని నుండి మనం ఎలా బయటపడేయాలా అన్న క్వెషన్ పేరెంట్స్‌కి తొలిచేస్తూ ఉంటుంది. ఇంకొక హ్యాబిట్స్ అండ్ అడిక్షన్స్‌లో చూసుకుంటే, చాలా మంది పిల్లలు సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి అంటే అందరితో కలిపి చక్కగా మాట్లాడడం, పర్వదినాల్లో, అలాగే అకేషన్స్‌లో మేము కూడా భాగంగా ఉంటాం యాక్టివ్‌గా అని అనుకోకుండా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా! అలాగే ఫోర్త్ వన్ వచ్చి లేక్ ఆఫ్ టైమ్ మేనేజ్‌మెంట్. చాలా మంది పిల్లలకేంటంటే, ఒక డేలో వాళ్ళు ఏమేం జేయాలి? ఏ టైంలో ఏం చేయాలి? అన్నది ఒక క్లారిటీ ఉండడం లేదు. అలాగే ఫిఫ్త్ వన్ లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ షైనెస్. ఇది అమ్మాయి అవ్వనియండి, అబ్బాయి అవ్వనియండి. వాళ్ళ పెరుగుతున్న ఏజ్‌లో డిఫరెంట్ చేంజెస్ వాళ్ళ బాడీలో వస్తూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అలా సైకలాజికల్‌గా కూడా వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. వాటన్నింటికి కారణాలేంటి అన్నది వాళ్ళకి తెలియదు. అండ్ ఎక్కువ మంది పేరెంట్స్‌కి కూడాను కరెక్ట్‌గా దీనికోసం అవగాహన ఉండకపోవచ్చు. సో, దానివల్ల ఏమవుతదంటే, వాళ్ళలో ఒక రకమైన షైనెస్ పెరిగిపోతుంది. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. దానివల్ల వాళ్ళు ఎంత బెటర్‌గా పెర్ఫార్మ్ జేయాలో అన్ని విషయాల్లో అది చేయలేకుండా ఉంటూ ఉన్నారు. ఇంకోటొచ్చి జీరో నాలెడ్జ్ ఆన్ ప్రియారిటైజేషన్. అంటే ఏది చేయాలి? ఏది చేయకూడదు? దేనికి టైమ్ స్పెండ్ జేయాలి? దేనికి చేయకూడదు? ఇది నాకు కరెక్టా? కాదా? ఇలాంటి విషయాలు పిల్లల్లో అసలు ఎటువంటి అవగాహన లేకుండా ఉంటూ ఉన్నాయి. దానివల్ల ఎంతో అద్భుతంగా ఉండవలసిన వాళ్ళ భవిష్యత్తు క్వెషన్ మార్క్‌గా తయారవుతూ ఉంది. అలాగే నో క్లియర్ ఐడియా వై దే రీడ్. చాలా మంది పిల్లల్ని నేనడిగా, "మీరెందుకు చదువుతున్నారు? ఏంటి మీ ఎయిమ్?" అంటే, "నో, వి డో నాట్ హావ్ ఎనీ ఐడియా." సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, క్లాస్ 10థ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా ఇంతవరకు ఒక ఎయిమ్ లేదు లైఫ్‌లో. ఓకే.
వాళ్ళు ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. అందరూ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్కూల్‌కి వస్తున్నారు, చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు తప్ప, నా లైఫ్‌లో నేను ఇది చేస్తా, ఇది నా ఎయిమ్, దాన్ని అచీవ్ అవ్వడానికి నేనేం చేయాలో అది తెలుసుకుంటా అన్న క్లారిటీ చాలా మందిలో ఉండడం లేదు. అలాగే డిపెండెన్సీ ఓన్లీ ఆన్ ట్యూషన్స్. ఇంకా చాలా మంది పిల్లలకి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ట్యూషన్స్ పెడుతూ ఉన్నారు. స్కూల్‌కెళ్ళొచ్చాక ట్యూషన్స్‌కెళ్ళి వస్తుంటారు వాళ్ళు. ఆళ్ళేం చదువుతున్నారు, ఏంటి అన్నది అంతవరకే ఉంటుంది. కానీ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఉపయోగించి ద బెస్ట్ అవ్వడానికి టైం కూడా ఉండదు. ఎందుకంటే మార్నింగ్ లెగిసినప్పటి నుండి నైట్ పడుకున్నంత వరకు కూడా ఈ ఉరుకులు పరుగులతోనే వాళ్ళ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. అలాగే రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కిడ్స్ లైఫ్. కొద్ది రోజుల ముందు ఏంటంటే పేరెంట్స్ పిల్లలతో కొంచెం సమయం గడపడానికి అవుతుండేది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి, అలాగే ఆటలాడడానికి అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు మాక్సిమం ఫ్యామిలీస్‌లో ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బాండ్ జాబ్ హోల్డర్స్ ఉంటూ ఉన్నారు. పిల్లల్ని కరెక్ట్‌గా గైడ్ చేయడానికి లేదా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి వీళ్ళ దగ్గర టైం ఉండడం లేదు. అంతే కాకుండా అంతకుముందైతే ఉమ్మడి కుటుంబాలుండేవి. తాతమ్మ ఆర్ నానమ్మ, తాతయ్య గారు వీళ్ళందరూ ఇంట్లో ఉండేవారు గాబట్టి పిల్లలకి ఏవైనా అవసరమైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అది గూడా ఉండడం లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ జాబ్ రీత్యానో, మరే కారణం వల్లనో ఓన్లీ పేరెంట్స్ అండ్ పిల్లలు ఉండడం జరుగుతుంది గాబట్టి ఇంట్లో. దట్ టూ ఆ పేరెంట్స్ కూడా బిజీ అయిపోతున్నారుగా డిఫరెంట్ వర్క్స్‌లో. సో, పిల్లలకి ఎటువంటి గైడెన్స్ అందిస్తే వాళ్ళు ఒక బంగారు భవిష్యత్తుని నిర్మించుకోగలరో అది చేయడం జరగడం లేదు కరెక్ట్‌గా. అవునా కాదండి? అలాగే స్టడీస్ ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్. ఇక్కడ మనం చూస్తే ప్రీ కోవిడ్‌లో పిల్లల్లో ఒక యాక్టివ్‌నెస్ ఉండేది. తర్వాత వాళ్ళు ఒక రకమైన ఫ్లోలో ఎళ్తుండేవారు. కానీ పోస్ట్ కోవిడ్‌కొచ్చినప్పటికి ఒక నమ్‌నెస్, డల్‌నెస్ వాళ్ళలో క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఆహ్, కోవిడ్ పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తూ డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా ఆన్‌లైన్‌లో ఈ స్టడీస్ అవి చేయడం వల్ల దాని తాలూకు ప్రభావం కూడా కొంతవరకు నెగెటివ్‌గానే ఉంటూ వచ్చింది. అలాగే కామన్ హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి చాలా మంది పిల్లల్లో. అందులో ఒకటి హెడేక్. ఓకే. డిఫరెంట్ రీజన్స్ వల్ల హెడేక్ ప్రాబ్లమ్ అన్నది ఎక్కువ మందికి వస్తుంది. అలాగే ఇన్‌యాక్టివ్‌నెస్. అంటే ఏ పని చేయడానికి కూడాను యాక్టివ్‌గా అనిపించకుండా డల్‌గా ఉండడం. మనం ఎంత ప్రయత్నించినా ఐ మీన్ పేరెంట్స్ ఎంత ప్రయత్నించినా కూడాను వాళ్ళలో ఆ యాక్టివ్‌నెస్ కనిపించకపోవడం కూడా చాలా మంది పిల్లల్లో ఉంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ ఇది కూడా ఒక కామన్ హెల్త్ ఇష్యూ. ఎక్కువ మంది పిల్లలు సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్‌గా లేక, అలాగే అవసరమైన ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ లేక బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుండే వీళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఇంక ఫ్యూచర్ అంతా ఎలా ఉంటది? వాళ్ళు చేయవలసినవన్నీ ఎలా పర్ఫెక్ట్‌గా చేయగలరు? ఇది మనం కూడా ఆలోచించాలి. కదండీ! అలాగే ఇంకొకటి కామన్ హెల్త్ ఇష్యూ ఏంటంటే ప్రెజెంట్ డేస్‌లో ఐ ప్రాబ్లమ్స్. ఆహ్, డిఫరెంట్ ఐ ఇరిటేషన్స్, అలాగే ఐ నుండి వాటర్ కారడం, ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కళ్ళు మసకగా కనిపించడం. ఓకే. అవి కొంతమంది పిల్లలు మనతో కూడా షేర్ చేయరు. అంటే పేరెంట్స్‌తో కూడా షేర్ చేయరు. కొన్ని పరిస్థితుల్లో సిట్యుయేషన్స్ బట్టి మనం గమనించినప్పుడు మనకు తెలుస్తూ ఉంటది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉందా అని. సో, కనుక్కోండి అది గూడా మీ పిల్లల్ని. ఐస్ రిలేటెడ్ ఏమైనా ఛాలెంజ్ వస్తుందా? లేదా అన్నది. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్‌లో ఏ ఒక్కటున్నా, లేకపోతే ఇందులో కొన్నున్నా, హౌ కెన్ ఐ హెల్ప్ మై కిడ్ అన్న ఆలోచన ప్రతి పేరెంట్‌లో వస్తూనే ఉంటది. ఎందుకంటే అది మన బాధ్యత గాబట్టి. పిల్లల్ని మనం కన్నాం ఓకే. కానీ వాళ్ళని ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దడంలో, అలాగే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ అందించడంతో పాటు సంపూర్ణమైన జ్ఞానాన్ని అంటే లైఫ్‌కి సంబంధించి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ సంబంధించి, వాళ్ళు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మ్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్‌ని కూడా అందించడం మన బాధ్యతే కదా! మరి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ గాని ఆ పిల్లల్లో ఉంటే, అవన్నింటికి సొల్యూషన్ తేడానికి ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ అందరూ కూడా ట్రై చేస్తూనే ఉంటారు.
కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు, కొంతవరకు ఇంకా హెల్ప్ కావాలి అని కూడా అనిపించవచ్చు. సో హెల్ప్ చేసేది ఎవరు అనే ఆలోచన కూడా వస్తుంది కదా. ఎస్, ఇన్ 21 days యువర్ కిడ్ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది ఛాలెంజెస్. అవునండి, ఇప్పుడు ఎన్ని ఛాలెంజెస్ అయితే మనం మాట్లాడుకున్నామో అటువంటి అన్ని ఛాలెంజెస్ నుండి మీ పిల్లలు బయటపడడానికి మంచి అవకాశం మీకు అందించబడుతుంది ఈ సమ్మర్లో. ఓకే, అవునా, రియల్లీ అన్న క్వశ్చన్ మీకు ఇప్పుడు వస్తుంది కదా. నిజంగానే 21 days లో పిల్లల్లో ఇవన్నీ విషయాల్లో మార్పు వస్తుందా అన్న ఆలోచన వస్తుంది కదా. అవునండి, ఎలా? ఎస్, దే రీచ్ a one-stop solution. There is nothing but home learning point, a new way of learning. Yes friends, so ఇది ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ క్లాస్ 5th to 12th స్టూడెంట్స్. ఓకే, న్యూ లెర్నింగ్ టెక్నిక్స్తో పిల్లల్ని ఎలా యాక్టివ్గా తయారు చేయాలి, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ఎడ్యుకేషనల్ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హోమ్ లెర్నింగ్ పాయింట్ a న్యూ వే ఆఫ్ లెర్నింగ్ ప్రయత్నిస్తూ ఉంది. దీని మోటో వచ్చి డెవలప్ యువర్ సెల్ఫ్, హెల్ప్ అదర్స్ టు డెవలప్. ఎస్, మనము డెవలప్ అవుదాం, మనతో పాటు అవతల వాళ్ళు డెవలప్ అవడానికి కూడా ప్రయత్నిద్దాం. ఈ మోటోతో హోమ్ లెర్నింగ్ పాయింట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే చేరుతున్నారో ఆ కోర్సెస్లో వాళ్ళందరూ కూడా లవ్ దేర్ స్టూడెంట్ లైఫ్. ఎస్, హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా ఏ కోర్సెస్ అయితే ఇంతవరకు చేయడం జరిగిందో వాటిల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ లైఫ్ని ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అవర్ విజన్ ఈజ్ every student should enjoy studies and live a meaningful life with great human values and achieve their goals. అవునండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను స్టూడెంట్ లైఫ్ని స్టడీస్ని కూడా ఎంజాయ్ చేయాలి, అలాగే వాళ్ళ జీవితానికి ఒక మీనింగ్ ఉండాలి, అలాగే వాళ్ళలో గ్రేట్ హ్యూమన్ వాల్యూస్ ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళ స్కిల్స్ అండ్ క్వాలిటీస్కి తగ్గట్టు వాళ్ళ గోల్ని సెట్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మా తాలూకా విజన్. ఓకే, అలాగే మా మిషన్ వచ్చి హెల్ప్ అట్లీస్ట్ 1 million స్టూడెంట్స్ విత్ అవర్ న్యూ రీడింగ్ టెక్నిక్స్ టు రీచ్ దేర్ కెరియర్ గోల్స్. ఓకే, అంటే ఏవైతే హోమ్ లెర్నింగ్ పాయింట్ ద్వారా డిఫరెంట్ న్యూ టెక్నిక్స్ నేర్పించడం అవుతుందో పిల్లలకి, అవి కేవలం వాళ్ళ తాలూకా అకాడమిక్ ప్రోగ్రెస్కే కాకుండా వాళ్ళ కెరియర్ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలి, అలాగే కంప్లీట్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ హోమ్ లెర్నింగ్ పాయింట్ ద్వారా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవుతుందని చెప్పా కదా. అయితే జస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ది టీమ్ ఆఫ్ హోమ్ లెర్నింగ్ పాయింట్. దెర్ ఆర్ 3 members in this team. One is Srihari Prasad B. He is the founder of Home Learning Point and he deals with marketing and sales. And B. Anita, yes, it's me. I'm a teacher with 20 years of experience dealing with thousands of students. And of course, I'm a mindset expert. And third person in this team is Chiranjeevi B. He is dealing with the tech support and conduct tests to students. So మేము ముగ్గురం కలిపి ఈ హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా క్లాస్ 5th to 12th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. హోమ్ లెర్నింగ్ పాయింట్ అండర్లో మైండ్ మ్యాజిక్ అన్న 21 days ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 21 days వర్క్షాప్లో ఆల్రెడీ 4 batches కంప్లీట్ అయిపోవడం అయింది. సో బ్యాచ్ 5 ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఎప్పుడు అని అనుకుంటున్నారా? May 1st నుండి అండి. ఎస్, వెల్కమ్ టు మైండ్ మ్యాజిక్, a new way of learning. Gift your child a special skill to make his or her life successful. Batch 5
మే 1 నుండి స్టార్ట్ అవబోతుందని చెప్పా కదా! అసలు ఎందుకు ఇది అంటే, ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ జీనియస్ అండ్ యువర్ బ్రెయిన్ కెన్ బి రీప్రోగ్రామ్డ్ టు లెర్న్ ఫాస్టర్ అండ్ రిమెంబర్ క్విక్లీ. లెర్న్ పవర్ఫుల్ మైండ్ డైనమిక్స్ టు బూస్ట్ అకాడమిక్ అండ్ పర్సనల్ పెర్ఫార్మెన్స్. యెస్ అండి. ప్రతి కిడ్ కూడా జీనియసే. అయితే వాళ్ళల్లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న పొటెన్షియల్ ఆర్ పవర్ ఏంటో వాళ్ళకి తెలియక డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బ్రెయిన్‌ని రీప్రోగ్రామ్ చేస్తే దానివల్ల ఏమైతదంటే, వాళ్ళు ఏది చదివినా, ఏమి తెలుసుకున్నా అన్నీ కూడా క్విక్‌గా గుర్తుంచుకోగలరు. అలాగే డిఫరెంట్ మైండ్ డైనమిక్స్ యూజ్ చేయడం వలన వాళ్ళ తాలూకా అకాడమిక్ అండ్ పర్సనల్ పెర్ఫార్మన్సెస్ కూడా డెవలప్ అవుతూ వస్తాయి. We'll be starting the batch 5 with 21 days program on a new way of learning from 1st May 2024. And age group is, of course, 10 to 17 years. And this program is designed for students who are studying in grade 5th to grade 12th. I mean standard 5th to plus 2. వారికి ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ టైంలో కరెక్ట్ గైడెన్స్ గాని తీసుకొని ఇటు అకాడమిక్‌గా అలాగే పర్సనల్‌గా కూడాను మంచి గైడెన్స్ పొందితే దాని తాలూకా ఫలితం జీవితాంతం వాళ్ళ మీద ఉంటుంది. ఓకే. అలాగే కోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ డేట్ అండ్ టైమింగ్స్. యెస్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ 21 డేస్ ప్రోగ్రామ్. దీని డ్యూరేషన్ వచ్చి 21 డేస్ అండ్ 1 అవర్ డైలీ. అండ్ కోర్స్ విల్ బి కండక్టెడ్ త్రూ ఆన్‌లైన్ జూమ్ ద్వారా చేయడం అవుతుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి ఓన్లీ 3000 రూపీస్. యెస్ ఫ్రెండ్స్. మన పిల్లలకి మన స్కూల్స్‌లో జాయిన్ చేసి అలాగే ట్యూషన్స్ పెట్టి థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ కావాలి, వాళ్ళ ఓన్ స్కిల్స్‌ని వాళ్ళే తెలుసుకొని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న విషయాన్ని గాని మనం వాళ్ళకి అందిస్తే జీవితాంతం అవి వాళ్ళకి పనికొస్తాయి. సో, ఇది ఓన్లీ జస్ట్ వాళ్ళ మీద మీరు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. దీని తాలూకా రిజల్ట్స్ అన్నవి మీరే చూస్తారు ఫ్యూచర్‌లో. ఓకే. నెక్స్ట్ డేట్ వచ్చి 1st May 2024 to 24th May 2024 అండ్ నో క్లాస్ ఆన్ సండే. సో, మండే టు సాటర్డే ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సండే ఈజ్ ఆఫ్. అండ్ టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. So here is a note for you all. We conduct this special process with great memory techniques and build students' self-confidence to overcome all their limiting beliefs and lead a great career with great human values. Don't miss the golden opportunity to make your kids' learning effective than before. Okay. So it's a wonderful opportunity for your kids. And if you really want to make your kid all-rounder, then these 21 days will help you a lot. It's the time to take right decision. Don't wait. Seats are limited. Yes, friends. దీనికి సీట్స్ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. ఎందుకంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవి ఆన్‌లైన్ రికార్డింగ్స్ కాదు. లైవ్ సెషన్ ఉంటుంది. ఓకే. అలాగే ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అసలు ఏంటి నేర్చుకుంటారు వీళ్ళు 21 డేస్‌లో? సో, కోర్స్ ఇట్ కవర్స్. ఇది చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డెవలప్ మెమరీ పవర్. పిల్లల తాలూకా మెమరీ పవర్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్. దాంతో పాటు హౌ టు స్టోర్ వాస్ట్ డేటా ఇన్ మైండ్. మన మైండ్ ఒక సూపర్ కంప్యూటర్ అన్న విషయాన్ని వాళ్ళు ఎరిగి దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకోవచ్చో అవి నేర్పించడం జరుగుతుంది. అండ్ హౌ టు మేక్ యువర్ స్టడీ ఇంట్రెస్టింగ్. చదువు అంటే బోర్ ఫీల్ అవ్వకుండా, బర్డెన్‌లా ఫీల్ అవ్వకుండా, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్‌తో చదవకుండా చాలా ఇంట్రెస్టింగ్‌గా చదవడానికి అవసరమైన టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అండ్ హౌ టు సెలబ్రేట్ ఎగ్జామ్స్ యాస్ ఫెస్టివల్స్. యెస్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అనగానే అందరికీ కూడా ఒక భయం. కేవలం పిల్లలకే కాదు, పేరెంట్స్‌కి కూడా. మా బాబో లేకపోతే మా పాపో ఎలా రాస్తదో ఎగ్జామ్ అని అందరికీ టెన్షన్. సో, అలా కాకుండా ఎగ్జామ్‌ని ఫెస్టివల్స్‌గా ఎలా వాళ్ళు ఫీల్ అయితూ రాయడానికి రెడీ అవుతారో అవి కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ హౌ టు డెవలప్ క్రియేటివ్ మైండ్ పవర్. వాళ్ళ మైండ్‌ని ఎలా క్రియేటివ్‌గా యూజ్ చేసుకోవాలో అన్నవి నేర్పించడం జరుగుతుంది.
అలాగే వాట్ టు డూ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ అండ్ స్టడీ. డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ స్టడీస్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలన్న విషయాలు కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఎఫెక్టివ్ రివిజన్ స్ట్రాటజీస్. చదివినవన్నీ కూడాను ఏ విధంగా రివిజన్ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీలో అవన్నీ కూడా స్టోర్ అవుతాయి అన్న విషయాలు కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే టెక్నిక్స్ ఫర్ బ్రెయిన్ ఫిట్నెస్. మనం జనరల్ గా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజెస్ చేస్తుంటాం కదా. సో అలాగే బ్రెయిన్ ఫిట్నెస్ కోసం ఏం చేయాలి, ఏం చేస్తే బ్రెయిన్ ఎప్పుడు కూడాను యాక్టివ్ గా, ఫ్రెష్ గా, కూల్ గా ఉంటుంది, దాంతో మన బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అన్న విషయాలు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అలాగే టిప్స్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ఐ పవర్. డిఫరెంట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరెవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో అవన్నీ లేకుండా హెల్దీ ఐ పవర్ ని డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలో నేర్పించడం జరుగుతుంది. అలాగే హౌ టు మెమరైజ్ లాంగ్ ఆన్సర్స్ అండ్ డెఫినేషన్స్. సో ఎక్కువ మంది పిల్లలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే లాంగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోలేకపోవడం, కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయలేకపోవడం ఎగ్జామ్స్ లో, అలాగే డెఫినేషన్స్ కరెక్ట్ గా గుర్తుంచుకోలేకపోవడం. సో వాటన్నింటినీ ఎలా ఈజీగా గుర్తుంచుకోవచ్చో నేర్పించడం జరుగుతుంది. అండ్ హౌ టు మెమరైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్స్ మాత్రమే కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని కూడా ఎలా మనం చదివితే ఈజీగా గుర్తుంటాయి అన్న కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే టెక్నిక్స్ టు అచీవ్ లైఫ్ గోల్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. కేవలం ప్రెజెంట్ చదువుతున్న విషయాల మీదే ఫోకస్ పెట్టడం కాకుండా వాటితో పాటు వాళ్ళ లైఫ్ లో ఒక గోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే దాన్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలి అన్నది వాళ్ళకి ఒక మార్గదర్శకత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ హౌ టు మెమరైజ్ హిస్టారికల్ ఈవెంట్స్. హిస్టరీ అండ్ డేట్స్, నేమ్స్ అన్నవి ఎక్కువ మంది పిల్లలకి గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాటిని చాలా ఈజీగా, ఎంతో ఎంజాయబుల్ గా ఎలా గుర్తుంచుకోవాలో నేర్పించడం జరుగుతుంది. అండ్ వాట్ టు డూ టు మేక్ స్టూడెంట్ లైఫ్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ. ఎస్ అండి, స్టూడెంట్ లైఫ్ అంటే ఏదో బర్డెన్ లా, లేకపోతే కష్టపడి చదువుతున్నాం అనుకోను, లేకపోతే మా తల్లిదండ్రులు చదివిస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఇది చేస్తున్నామనో కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ హెల్దీగా వాళ్ళ స్టూడెంట్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫుడ్ అండ్ టెక్నిక్స్ టు బూస్ట్ యువర్ మైండ్ పవర్. కేవలం బాడీ డెవలప్మెంట్ కే కాకుండా మైండ్ తాలూకు షార్ప్నెస్ కోసం కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవి కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీసింగ్ ఇన్ లైవ్ బై ద స్టూడెంట్స్ ఆన్ దేర్ టఫ్ సబ్జెక్ట్స్ విత్ అబౌవ్ ఆల్ టెక్నిక్స్ ఇన్ లాస్ట్ 5 days ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎస్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ నేర్పించిన తర్వాత వాటన్నింటిని కూడా ప్రాక్టికల్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఏమైనా వాళ్ళ పర్సనల్ డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేయడం, అది కూడా లైవ్ గా చేయడం అవుతుంది. అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఫర్ క్లారిఫైయింగ్ ద డౌట్స్ ఆన్ ద అబౌవ్ టెక్నిక్స్ వైల్ అప్లైయింగ్ ద సేమ్ ఆన్ ద డే టు డే సబ్జెక్ట్స్. ఈ టెక్నిక్స్ అన్ని కూడాను వాళ్ళ పర్సనల్ సబ్జెక్ట్ మీద ఇంప్లిమెంట్ చేసి అందులో ఏమైనా వాళ్ళకి డౌట్స్ వస్తే అవి డైరెక్ట్ గా అడిగి మళ్ళీ తెలుసుకొని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటితో పాటు వాళ్ళకి ఒక కంప్లీట్ వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎలా తయారవ్వాలో అది కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంకేం కావాలండి మీ పిల్లల్ని ఆల్రౌండర్ గా తయారు చేయడానికి. సో ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ తాలూకా ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ 4 డిఫరెంట్ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయింది కదా మైండ్ మ్యాజిక్. సో ఆ మైండ్ మ్యాజిక్ లో అటెండ్ అయిన స్టూడెంట్స్ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మీరే చూడండి. So good evening guys, this is Ganesh presenting over here. Now I am going to give the feedback on the course Mind Magic. I have joined this course recently and it's in the online mode. This course helps us to develop our memory power, mind power and brain power with using the neurobics and many tips and tricks to remember. This course helped me to develop the subjects weakest. I was very weak in the subjects math and SST. I have got very less marks before joining this course, but after joining this course I have changed. My lifestyle is being changed by this course. Now I can easily remember the tips and tricks
to remember the formulas of mathematics and the dates of history. Now I have got good marks in my recent exams. Now I have no fear about my exams. I can now easily write the exams without fear, and I can easily remember the things which are going to come in the exams and as part of the main syllabus. So thanking to this Mind Magic course and Home Learning Point, I am concluding this small feedback. Thank you. Hey everyone, my name is Jay Sanjana. I am studying 9th class. నేను ఈ మైండ్ మ్యాజిక్ కోర్స్ జాయిన్ అవ్వకముందు చదువు మీద ఫోకస్ చేయలేకపోయేదాన్ని, చదువుని గుర్తుంచుకోలేకపోయేదాన్ని, హిస్టరీ డేట్స్ కూడా మర్చిపోయేదాన్ని, ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయేదాన్ని. ఈ మైండ్ మ్యాజిక్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత నేను చాలా బాగా చదవగలుగుతున్నాను, హిస్టరీ డేట్స్ కూడా గుర్తుంచుకోగలుగుతున్నాను, ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఈ మైండ్ మ్యాజిక్లో నేర్పించిన ప్రతి టెక్నిక్ యూస్ చేస్తున్నాను. యూజ్ చేయడం వల్ల నేను చాలా బాగా చదవగలుగుతున్నాను. థ్యాంక్ యూ మైండ్. Hello everyone, this is Ayushman from class 7. I want to give you a feedback on Mind Magic classes. So before I joined Mind Magic classes, I am very weak and I can't remember anything. But after I joined Mind Magic class, I can remember all things and all subjects, paragraph and all formula of maths with the help of some ideas and some tricks which was taught in Mind Magic classes with the help of our expert teachers. And I am very happy with this. So I hope you love this video. Thank you. Good afternoon all, this is Pratyusha Mahanti of Standard 7th. Here I am going to explain you about the Mind Magic course. Before joining this course, I was very poor in histories, especially at the dates and names. After joining this class, I was very capable of remembering all these points, names and other subjects. I am telling you this because this course helped a lot to us for remembering all the subjects. So I request you that please join this course and you can use this course in your subjects, and this is very helpful to your future. So I am requesting you that please join this course. Thank you. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఢిల్లీ. నేను ఈ మైండ్ మ్యాజిక్ క్లాస్లో జాయిన్ అవ్వకముందు అసలు అంతగా ఏం గుర్తుపట్టేవాడిని కాదు. ఏది చదివినా 5 or 10 minutesలో మర్చిపోయేవాడిని. మళ్ళీ చదువుతుంటే మైండ్ డైవర్ట్ అయిపోయేది. కానీ ఈ మైండ్ మ్యాజిక్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇంకా చదవాలని, ఇంకా ఏది చదివినా గుర్తుంటుంది. ఇంకా ఎటువైపు మైండ్ డైవర్షన్ అవేమి లేవు. ఇంకా పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి. మీరు కూడా జాయిన్ అవ్వండి. Into one and all, my name is Amishin Gaur. My name is Standard 9. Today I am saying about how I completed this journey with Mind Magic. There is many exciting and cool tricks in this, and I got many profits in this, and I score good marks in my subjects like maths and science. Before I joined these classes, I am in 2 subjects. In maths and science, I am very poor in these subjects. But when I joined this Mind Magic, I can better score in that. So, love this course and lot. And special thanks to Anita madam and Chiranjeevi sir who guided me and bring up to this stage in my life. So, thank you. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు అనిత. నిజం చెప్తున్నాను, వాడు బెస్ట్ స్టూడెంట్ అని వచ్చాడని కాదు, వాడి రైటింగ్లోని, వాడి చదువులోని, వాడి పర్ఫార్మెన్స్లో, ముఖ్యంగా వాడి బిహేవ్లో చాలా మార్పు వచ్చింది మైండ్ మ్యాజిక్ వల్ల. అందుకే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అస్సలు మా అబ్బాయిలోని మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే రైటింగ్ రాయకపోవడం, టైంకి లేవకపోవడం, ఇంట్లో నేనుండి వాడి దగ్గర ఉండి చూసుకోలేకపోవడం. నాది కూడా అది మైనస్ పాయింట్. నేను షాప్కి వెళ్ళడం వలన
ఇంట్లో ఒక్కడే ఉండడం, ఫోన్ వాడి చేతికి ఇవ్వడం వలన బద్ధకం బాగా అలవాటైంది. స్కూల్కి వెళ్ళడం, రావడం, ట్యూషన్కి వెళ్ళడం తప్ప ఇంట్లో అన్నది పుస్తకం అన్నది తీసేవాడు కాదు. కానీ ఇప్పుడు టైం వాల్యూ వాడికి తెలుస్తుంది. ఎక్కడ ఎలా చదవాలి, ఏం చేయాలన్నది కూడా వాడికి తెలుస్తుంది. ఇదంతా మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను వాడు క్లాస్లో జాయిన్ అయిన తర్వాత. ఫస్ట్ స్టార్టింగ్ నాకు నమ్మకం లేదు. ఏదో డెమో క్లాస్ అటెండ్ అయ్యాడు, వాడు జాయిన్ అవుతాను అని అన్నాడు. వాళ్ళ తాతయ్యకి చెప్పాను, వాళ్ళ డాడీకి చెప్పాను, సరే అని అన్నారు, చేశాను. కానీ నేను నమ్మలేదు వాడు అటెండ్ అవుతున్నాడా లేదని. నా నమ్మకం మొత్తం నేను లేదు. ఆన్లైన్ క్లాస్ అలాగే అటెండ్ అయ్యాడు, ఇది అంతే అనుకున్నాను. కానీ రాను రాను వాడి రైటింగ్లోని, వాడి బిహేవ్లోని, మెయిన్ ముఖ్యంగా వాడు చెప్పే విధానంలోని క్లారిటీ వచ్చింది. వాడి మార్క్స్ నాకు ప్రూఫ్ అన్నమాట. మెయిన్ వాడు చెప్పే మాటలు కాదు, వాడి మార్క్స్ నాకు మెయిన్ ప్రూఫ్. 10 to 10. అందరూ చీటింగ్ చేశాడు, మార్కులు తీసుకొచ్చాడు అని క్లాస్లో ఫ్రెండ్స్ అంటున్నారు. వాడు రాసిన విధానం చూసి నేను ట్యూషన్ మిస్కి వెళ్ళి అడిగాను, ఇది యశ్వంత్ రాశాడా అని చెప్పి. లేదక్క వాడే రాశాడు అని చెప్పింది అమ్మాయి. అప్పుడు నమ్మాను అనమాట, లేదు ఇది పని చేస్తుంది అని. అందుకే అందరి పేరెంట్స్కి నేను సజెస్ట్ చేస్తున్నాను, మైండ్ మ్యాజిక్ బెస్ట్ ఆప్షన్. మీ పిల్లలు బాగా చదవాలి అని అనుకుంటే, డల్ స్టూడెంట్స్ ఉంటే, యాక్చువల్గా ఎవరు డల్ స్టూడెంట్స్ కాదు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల, కరోనా వల్ల, చైల్డ్స్ ఇంట్లో ఒక్కళ్ళు ఉండడం వల్లనో ఏ విధంగానో నాకు తెలియదు, కానీ పిల్లల్లో ఉన్న డల్నెస్ మాత్రం కంపల్సరీగా ఈ మైండ్ మ్యాజిక్ మాత్రం కంపల్సరీగా పోగొడుతుంది. వాడు బెస్ట్ స్టూడెంట్స్. మా అబ్బాయి అనే కాదు, ప్రతి ఒక్కడు బెస్ట్ స్టూడెంటే. కాకపోతే ఒంటరితనం వల్ల, ఫోన్ చేతికి ఇవ్వడం వల్ల, వాడు ఒక్కడు అయిపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ డల్నెస్ అనేది వచ్చేసింది. దీనివల్ల ఏంటవుతుందంటే నలుగురితో మాట్లాడడం, వాడు ఫీలింగ్స్ వాడు చెప్పడం వల్ల వాళ్ళ ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి అని తెలుసుకొని చేసుకోగలిగే స్టామినా వాడికి వచ్చింది. నిజం చెప్తున్నాను, చాలా బెస్ట్ ఆప్షన్. ఏం చెయ్యాలో తెలియని టైంలోని నిజంగా అన్నిత గ్రేట్. నువ్వు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ వల్ల నిజంగా నేను స్టార్టింగ్ అసలు ఫీజు కూడా కట్టలేదు తెలుసా. అంటే నాకు అసలు నమ్మకం లేదు అని అర్థం. నేను స్టార్టింగ్ డెమో క్లాస్ అటెండ్ అయ్యాను, చెయ్యి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఆన్ చేసి వాడు యూట్యూబ్లో గేమ్స్ చూస్తాడు, ఫిల్మ్స్ చూస్తాడు, లేదా ఆన్ చేసి పక్కన పెట్టేసి వాడి మటుకు వాడు ఇంకేదో పని చేస్తాడు. ఇలా అయ్యింది కాబట్టి అసలు నేను వాడి మీద ఇది పెట్టలేదు. కానీ రాను 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 వాళ్ళ ఉన్న మార్పు చూసి నాకు అనిపించింది, కట్టాలి, జాయిన్ చెయ్యాలి, మంచి పని చేశాను అని చెప్పి. ఇప్పుడు మాత్రం నేను చాలా మంచి పని చేశానని అందరికీ చెప్తున్నాను. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉండాలి, పెద్దవి కానక్కర్లేదు. చాలా చిన్న చిన్న లోపాలు కూడా మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ ఏజ్లోని వాళ్ళు చేసేవాళ్ళు. అవన్నీ పూర్తిగా క్లియర్ అయిపోతాయి ఈ ఒక్క సబ్జెక్ట్స్ వల్ల. మనకున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అని నేను చెప్పను, కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్కి మాత్రం సొల్యూషన్ మాత్రం ఈ మైండ్ మ్యాజిక్. ఏ విధంగా చూసినా సరే ద బెస్ట్. నేనైతే 100కి 200 మార్క్స్ ఇస్తాను గ్యారంటీగా. థ్యాంక్ యూ, బాయ్. I am Rachana. I have joined the Mind Magic Batch 2 on 9 December 2022. Before joining the group, I was bit upset, but nowadays I feel very lucky and active both in mind and body. I was working for last 5 years. When I left my job for my marriage and family, I was bit upset, but nowadays I able to and ready to carry out my job as well as my family. For this I thankful for total team and my family for giving me this opportunity. Thank you. సో ఇవ్వండి ఫీడ్బ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే స్టూడెంట్ తాలూకా పేరెంట్, అలాగే 5 years జాబ్ చేసి ఆ తర్వాత పెళ్ళి అయ్యాక ఆ జాబ్ మానేయడం, అలాగే డిఫరెంట్ చేంజెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఈ అమ్మాయి రచన కూడా ఆ 21 days ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరిగింది లాస్ట్ టైం. సో జాబ్ కోసం తను సెర్చ్ చేస్తూ ఉండదు అప్పటికి, కానీ దొరకడం అయ్యేది కాదు. ఈ కోర్స్ జాయిన్ అయిన వితిన్ 10 daysలోనే తనకి జాబ్ ఆపర్చునిటీ రావడం, చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఫేస్ చేయడం,
సెలెక్ట్ అవ్వడం, జాబ్లో జాయిన్ అవ్వడం కూడా అయింది. సో ఇది కేవలం పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా పనికొస్తుంది అని ఈమె రుజువు చేసింది. ఓకే. సో అలాగే ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్స్ రాత రూపంలో కూడా రాసి పంపించడం జరిగింది. ఇది కేవలం ఏదో జస్ట్ టైం పాస్ కోసమో లేదా పిల్లల్ని జస్ట్ ఎంగేజ్ చేయడానికి చేస్తున్నవో కాదు. పిల్లల్లో పూర్తిగా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక క్లారిటీ, అలాగే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఈ 21 డేస్లో. సో ఆర్ వి ఫోకస్డ్ ఆన్ వాట్ రియల్లీ మ్యాటర్స్? ఇప్పుడు మనం ఆలోచించాలి, అంటే పేరెంట్స్గా ఏంటి అంటే, పిల్లల విషయంలో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నామా? అంటే జస్ట్ వాళ్ళకి వేలు లక్షల్లో ఫీజులు కట్టి కాలేజీలు స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఓకే. కానీ కంప్లీట్గా వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా లైఫ్లో లీడ్ చేయాలి అంటే అవసరమైన ఇటువంటి విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నామా అన్నది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించవలసిందే. అవునంటారా, కాదంటారా? సో డిసైడ్ వాట్ యు రియల్లీ వాంట్ రిగార్డింగ్ యువర్ కిడ్స్. ఓకే. సో డియర్ పేరెంట్స్, దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద రైట్ డెసిషన్. మీ పిల్లల విషయంలో మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? కేవలం జస్ట్ చదివేస్తున్నారు, డైలీ అలా కంటిన్యూ అయిపోతున్నారు, అది ఓకే అనుకుంటున్నారా? లేదు, మా పిల్లలు ఒక్కొక్కరు కూడా డైమండ్స్లా తయారవ్వాలి, వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్డ్గా స్కిల్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నారా? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ యూ. సో ఈ కోర్సుకి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ మీకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ ఆర్ ద డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్. ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, మా ముగ్గురివి. సో మీరు ఏ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడినా కూడా యూ కెన్ గెట్ ద క్లియర్ ఐడియా అండ్ యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా, అంటే మీరు ఒకవేళ మీ పిల్లల నేమ్ని రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ మ్యాజిక్ కోర్స్ from the team Home Learning Point. So I hope this 21 days program will help your kids a lot. వాళ్ళ తాలూకా పర్సనల్ ఛాలెంజెస్ అలాగే స్టడీ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటపడి ఈ కొత్త అకాడమిక్ సెషన్ నుండి ఒక న్యూ పర్సన్గా వాళ్ళు మీకు కనిపిస్తారు. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత చాలా అద్భుతమైన చేంజెస్ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అకాడమిక్గా కూడాను చాలా మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. అలాగే ఓవరాల్గా యాజ్ అ పర్సన్గా కూడాను పర్ఫెక్ట్గా తయారవుతున్నారు విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వాల్యూస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ till the end, and now you please take the right decision and to help your kid to become a successful and a fulfilled person in life.